మాజీ సర్పంచ్ మేడం రజిత మేడం గారికి 10,000 నమస్కారములు. మరియు కార్యదర్శి గారికి, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు 10,000 నమస్కారాలు. కార్యదర్శి బండ ప్రసాద్ గారికి మీరు నాకు బుక్ ఇచ్చిన రసీ బుక్ వసూలు చేయమని. ఈ జీతం ఎటుపోదు అంటే మీ మాట ప్రజాప్రతినిధుల మాట నమ్మిన నేను 120 రూపాయల వేతన కాంచెల్లి 2083 కాంచెల్లి నేను చేస్తానా. నాకు కష్టపడే తెలియదు. మీ ఊరు పెద్దలకు ప్రజలకు అందరూ తెలుసు. నాకు నేను మా నాయన మమ్మల్ని నన్ను అంత గౌరవం ఇచ్చింది. నేను జీతం ఇవ్వకుంటే నేను ఏదో ఏదో నాకు ఏదో ఆత్మహత్య తప్ప నాకు వేరే మార్గం లేదు. మీకు తెలుసు, నేను ఎన్నడనే తన పనికి పోయినా పోతే మీకు తెలుసు. మీ గ్రామ ప్రజలు పెద్దలు మేడం సర్పంచ్ మాజీ మేడం సర్పంచ్ గారికి మరియు బండ ప్రసాద్ గారికి నీ ఆకర్షణ చూసి నాకు వచ్చేది ఇచ్చి నన్ను నా కుటుంబాన్ని ఆదుకొని నాకు తగిన ఉపాధి ఉంచండి. నన్ను అక్రమ తీర్మానం మీరు చేసిళ్ళు, నన్ను పెట్టుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని మీరే అన్నారు. నా జీతం మిమ్మల్ని అడిగితే బండ ప్రసాద్ పంపిస్తే చెక్ పెడతాను, ఆయన పంపించలేదు. ఇప్పుడు కానీ మీరంటే నాకు గౌరవం. దయచేసి నాకు జీతం ఇప్పించి నన్ను ఆదుకోగలరని మిమ్మల్ని విలేజ్ పాలక మండలి సదయ వీళ్ళందరూ వార్డు మెంబర్లను, గ్రామ ప్రజలను, పోచంపల్లి సదయ గారిని, పోచంపల్లి రాధ గారిని మీరు అందరు మంచి పేరు ఇచ్చింది ఊరుకు. కానీ నా జీతం ఆపుకొని ఇప్పుడు ఇంత ఆడాలనిపిస్తాను. మళ్ళీ కర్మారు పోవాలంటే కోర్టు పోయినా, నేను కోర్టు పోలేదు, న్యాయసేవ సమితి పోయినా, న్యాయసేవ సమితి కూడా రాసిచ్చారు. దయచేసి నేను నా వేతనం నాకు ఇచ్చి నాకు తగిన ఉపాధి కల్పించగలరు. కారవారిగా నన్ను కొంతమంది పేక్ బిల్లులు జీతం పేక్ బిల్లులు పెట్టు అన్నారు. అయినా నేను తప్పు చేస్తే నా ఇచ్చితే కాదు, నా అన్నదమ్ములు ఇచ్చేది పోతుంది. నా మిత్రులతో నేను తలెత్తుకొని తిరగలేను కాబట్టి దొంగ రసి ఇయ్యలేదు. దయచేసి నాకు రాసిన వేతనం ఇప్పించి నాకు తగిన పని ఇప్పించగలరని మీకు పాదాభివందనలు చేస్తాను. మీరు వచ్చి గ్రామ సభ్యులు వచ్చి గ్రామ పంచాయతీకి వచ్చి మీరు సహకరించగలరని. మీరు తప్పు చేస్తే మీరు చెప్పండి, మీరు తప్పు చేస్తే మీరు చెప్పండి. 40,000 మార్కులు లేకుండా చేసిన. దయచేసి నాకు ఇప్పించి నన్ను నా కుటుంబాన్ని ఆదుకోవాలని పాడుతున్నా. నాకు గుంట భూమి లేదు అని చెప్తాను. దయచేసి ఆదుకోవాలని చెప్తాను. నేను గ్రామ పంచాయతీ కాడ 10 మంది తాగి ఆత్మహత్య చేసి ఖాయం. నేను ఎందుకంటే రికార్డు మొత్తం నేను ఆగారా అన్ని జిరాక్స్లు పెట్టుకున్నా. ఆన్లైన్ లేకుండా కొన్ని రోజులు ఇచ్చిండు కన్నప్రసాద్ గారు. 500 రూపాయలు కేసీఆర్ జియో అంటారు. కేసీఆర్ జియో 500 ఇప్పుడు సీనియర్ పెట్టుకోవాలని ఉన్నది. మౌలిక కార్యదర్శి గారు సీనియర్ ఎందుకు పెట్టుకోవాలని అంటే కొత్త సర్పంచులు కొత్త కార్యదర్శి వస్తారు, విలేజ్ తెలుసు కాబట్టి తీసేదని మన గౌరవ డిపో గారు బుచ్చే సార్ గారు కూడా చెప్పిండు. నామగట్నే ఒక కార్యదర్శి గతంలో పనిచేసిన కార్యదర్శి గట్టినే పాపం ఆడపిల్లలు జాయిన్ అర్థం తీసేసిందని. దయచేసి నాకు జీతం ఇప్పించి నన్ను ఆదుకోవాలని పనిపించాలని పాడతారు.